గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు మై పేజ్ ఫ్రీ లీగల్ అడ్వైజ్. నేను మీ సులైమాన్, రిటైర్డ్ డిఐజీ, రిజిస్ట్రేషన్ స్టాంప్స్ డిపార్ట్మెంట్. ఈరోజు ప్రజలకు రిజిస్ట్రేషన్ శాఖలో ఏమేమి సేవలు అందుబాటులో ఉంటాయో క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేస్తాను. రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో సబ్ రిజిస్ట్రార్ కీలక అధికారి. ఇతను రిజిస్ట్రేషన్ చట్టం కింద రిజిస్ట్రింగ్ అధికారిగా నియమించబడ్డారు. ఆ అధికారంతో ప్రజలు స్థిరాస్తుల గురించి తాము రాసుకున్న సేల్స్, గిఫ్ట్స్, మార్టిగేజ్, లీజర్స్ వగైరా దస్తావేజులతో పాటు ఇతరత్ర దస్తావేజులు కూడా రిజిస్టర్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా స్థిరాస్తికి సంబంధించి ఏమైనా ఏమేమి వ్యవహారాలు జరిగాయి, అంటే ఇంతకుముందు ఏమేమి సేల్స్ జరిగాయి, ఆ వివరాలన్నీ ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్ రూపంలో ప్రజలకు అందజేస్తుంటారు. ఇంతేకాకుండా భారత స్టాంపు చట్టం కింద ప్రజలు ప్రభుత్వానికి చెల్లించవలసిన స్టాంప్ డ్యూటీ రుసుము వగైరాలను వసూలు చేసి ప్రభుత్వానికి జమ చేస్తారు. బిల్డర్లు, డెవలపర్లు కట్టవలసిన జిఎస్టీని, మున్సిపాలిటీలకు, లోకల్ బాడీస్, పంచాయతీలకు చెల్లించవలసిన ట్రాన్స్ఫర్ డ్యూటీని ప్రజల నుంచి వసూలు చేసి ప్రభుత్వానికి జమ చేస్తారు. ఇంతేకాకుండా సబ్ రిజిస్ట్రార్ హిందూ వివాహ చట్టము మరియు స్పెషల్ వివాహం చట్టముల కింద రిజిస్టర్ ఆఫ్ మ్యారేజ్ గా నియమించబడ్డారు. ఈ అధికారంతో ఇద్దరు హిందువుల మధ్య జరిగిన వివాహాన్ని హిందూ మ్యారేజ్ చట్టం కింద, ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన వివాహాలను స్పెషల్ మ్యారేజ్ చట్టం కింద రిజిస్టర్ చేసి అందుకు రుజువుగా సర్టిఫికెట్లు జారీ చేస్తుంది.